అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 10th క్లాస్‌కి సంబంధించినటువంటి ఏదైతే పేపర్ ఉంటుందో 100 మార్కులకి ప్రతి టాపిక్ కూడా మీరు చూసినట్లయితే క్వెషన్ నంబర్ 16, 17, 22, 24, 25 ఇట్లా ఉన్నాయి కదా! డబ్ల్యూహెచ్ క్వెషన్స్ కానివ్వండి, 37 కానివ్వండి. ఇట్లా ఉన్నాయి చూసారా? ప్రతిదీ కూడా ఇలా డిస్కస్ చేయబడ్డాయి. ఇప్పుడు మనం ఎడిటింగ్ అనేది చూస్తున్నాం. ఇదంతా కూడా మీకు ఇది ప్లే లిస్ట్‌లో ఉంది కదా! చాలా తక్కువ టైంలోనే టోటల్‌గా మీరైతే ఈజీగా నేర్చేసుకోవచ్చు. దానికి సింపుల్‌గా మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, లింక్ అని గనక అడిగినట్లయితే 10th క్లాస్‌కి సంబంధించి అన్ని టాపిక్స్ ఉన్నటువంటి మీకు కనబడినటువంటి ప్లే లిస్ట్ లింక్‌ని మీకు కామెంట్ సెక్షన్‌లో లింక్ అని అడిగితే నేను ఆ లింక్‌ని మీకు ప్రొవైడ్ చేస్తాను. చాలా సునాయాసంగా మీరు మొత్తం కంప్లీట్ చేయొచ్చు. ఇక్కడ మీకు కనబడుతుంది యూనిట్ 8లోని ఎడిటింగ్ టాపిక్. జనరల్‌గా ఇది క్వెషన్ నంబర్ 22లో భాగంగా ఇవ్వబడుతుంది. 4 మార్కులు ఉంటాయన్నమాట ఇవి. ఈ ఎడిటింగ్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. చూడండి వైల్డ్ గీస్. వైల్డ్ గీస్ అంటే అడవి బాతులన్నమాట ఇవి. గీస్ అంటే బాతు, అంటే బాతులు. గూస్ అనే దానికి ప్లూరల్ గీస్. వైల్డ్ గీస్ అంటే అడవిలో, అంటే ఎవరో పెంచుతున్నవి కావు. అడవిలో పెరుగుతున్నటువంటి బాతులన్నమాట. ఇక్కడ మనకొచ్చేసి ఒక స్టోరీ ఇచ్చారు. ఇది మీకు 8th యూనిట్‌లో పేజ్ నంబర్ 118 పేజ్ నంబర్ 118లో మీకు ఈ ఎడిటింగ్ అనేది కనబడుతుంది. వన్ డే ప్రిన్స్ సిద్ధార్థ వాస్ గోయింగ్. ఇక్కడ మీరు చూసినట్లయితే ద రాయల్ గార్డెన్స్ ఆన్ హిస్ వే రివర్ అన్నాడు. చూడండి గో తర్వాత మనకి ఎప్పుడు కూడా ఏమొస్తుందండి? టు అనేది వస్తుంది. గోయింగ్ టు. వన్ డే ప్రిన్స్ సిద్ధార్థ వాస్ గోయింగ్ టు ద రాయల్ గార్డెన్స్. కాబట్టి మొదటిది ఇక్కడ మిస్ అయింది. గోయింగ్ టు ద రాయల్ గార్డెన్స్. ఆన్ హిస్ వే ఇక్కడ కూడా మిస్ అయింది. అదేంటంటే టు. ఆన్ హిస్ వే టు ద రివర్. ఎక్కడికి వెళ్తున్నాడు? నదికి వెళ్తున్నాడు. గోయింగ్ టు రాయల్ గార్డెన్స్ ఆన్ హిస్ వే టు ద రివర్. ఆ రివర్కి వెళ్ళే దారిలో రాయల్ గార్డెన్స్ అటువైపుగా వెళ్తున్నాడు. ఏ ఫ్లాక్ డాష్ వైల్డ్ గీస్. ఇక్కడ వచ్చేసి ఏ ఫ్లాక్ ఆఫ్ అంటే గుంపు అన్నమాట. అడవి బాతుల గుంపు. ఇక్కడ ఫ్లాక్ ఆఫ్ వైల్డ్ గీస్ అంటే ఫ్లాక్ అంటే గుంపు అన్నమాట. ఇంకో విషయం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే వన్ డే ప్రిన్స్ సిద్ధార్థ వాజ్ గోయింగ్ టు రాయల్ గార్డెన్స్ అంటే రాయల్ గార్డెన్స్కి వెళ్తున్నట్టు. ఆన్ హిస్ వే టు ద రివర్ ఇది ఎక్కడో కొడుతుంది, అంటే ఏదో తప్పు జరిగింది. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే గోయింగ్ త్రూ ద రాయల్ గార్డెన్స్. గోయింగ్ త్రూ ద రాయల్ గార్డెన్స్ అని ఉండాలి. ఇక్కడ ఏంటంటే గోయింగ్ త్రూ THROUGH అంటే కరెక్ట్గా ఉంటుంది. అంటే రాయల్ గార్డెన్స్ గుండా వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? నదికి వెళ్తున్నాడు. వన్ డే ప్రిన్స్ సిద్ధార్థ వాస్ గోయింగ్ త్రూ ద రాయల్ గార్డెన్స్ ఆన్ హిస్ వే టు ద రివర్. ఆ రివర్కి వెళ్తాను. దారి మధ్యలో రాయల్ గార్డెన్స్ గుండా వెళ్తున్నాడు. ఏ ఫ్లాక్ ఆఫ్ వైల్డ్ గీస్ పాస్ ఓవర్ హెడ్. ఒక అడవి బాతుల గుంపు ఆయన తల మీదుగా అలా వెళ్తుంది. దేవదత్త ప్రిన్సెస్ కజిన్ షాట్ యారో ఇంటూ దేర్ మిడిస్ట్. చూడండి ఇక్కడ షార్ట్ యారోస్ అని ఉండాలి, లేదా ఒక యారో అని చెప్పే ఉద్దేశం ఉంటే యాన్ అనేది ఉండాలి. దేవదత్త ద ప్రిన్సెస్ కజిన్ షాట్ యాన్ యారో ఇంటూ దేర్ మిడిస్ట్. ఇప్పుడు అలా యారో చేసిన తర్వాత మధ్యలో విసిరాడు. ఇక్కడ కామా వస్తుంది. ఎందుకంటే ఫుల్ స్టాప్ అయినా రావాలా, లేదా కామా అయినా రావాలి. ఇక్కడేమో ఎండ్ రావాలి. కాబట్టి మనం కామాని సెలెక్ట్ చేసుకున్నాం. ఇంటూ దేర్ మిడ్స్ కామా అండ్ వన్ ఆఫ్ ద గీస్ ఫెల్. ఆ వేసిన బాణానికి ఏం జరిగిందంటే అందులో ఉన్నటువంటి బాతుల గుంపులో ఒక బాతు పడిపోయింది. ఇట్ వాజ్ వూండెడ్ అండ్ ఫెల్ జస్ట్ ఫ్రంట్ ఆఫ్ అన్నాడు. జనరల్గా ఇన్ ఫ్రంట్ ఆఫ్ అని ఉంటుంది. జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సిద్ధార్థ. ఓకే, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు. ఆయన ముందు ఏం జరిగింది? ఆ పక్షి వచ్చి పడ్డా జరిగింది. హిస్ హార్ట్ వాజ్ ఫిల్డ్ విత్ కంపాషన్. ఓకే, ఫిల్డ్ విత్ కంపాషన్ అనేది టోటల్గా
ఒక ఫ్రేజ్ అన్నమాట. అంటే జాలితో నిండిపోయింది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు ఇదో ఫ్రేజ్. యాన్ యారో ఇది ఏంటంటే ఆర్టికల్. కామా అండ్ ఇది వచ్చేసి పంక్చుయేషన్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ ఏదైతే ఉందో. ఫ్లాక్ ఆఫ్ అనేది కూడా ఫ్రేజ్. ఆన్ హిస్ వే టు ద రివర్ గోయింగ్ త్రూ ఇవన్నీ. హిస్ హార్ట్ వాస్ ఫిల్డ్ విత్ కంపాషన్ వెన్ హీ సా. ఇప్పుడు ఏం జరిగింది? జాలితో నిండిపోయింది ఆయన మనసు. ఇన్ హీ సా ద పూర్ బర్డ్ ఏదైతే ఆ పక్షి ఉందో చూసి జాలి పడిపోయాడు అనమాట. వెన్ హీ సా ద పూర్ బర్డ్ బ్లీడింగ్ ప్రొఫ్యూజ్లీ అమితంగా బ్లడ్ అనేది కారుతుంది. హీ లిఫ్టెడ్ ఇట్ దాన్ని ఏం చేశాడు అతను? ఎత్తి పట్టుకున్నాడు. ఓకే, హీ లిఫ్టెడ్ ఇట్ కామా. ఓకే, అండ్ హీ డ్రూ ద యారో వెరీ కేర్ఫుల్లీ ఫ్రమ్ ఇట్స్ బాడీ. హీ టుక్ ద బర్డ్ విత్ హిమ్. సిద్ధార్థ్ ఏం చేశాడు? ఆ పక్షికి ఉన్నటువంటి ఆ బాణాన్ని తీసేసి తనతో పాటు తీసుకెళ్ళిపోయాడు ఆ పక్షిని. హీ టుక్ ద బర్డ్ విత్ హిమ్. దేవదత్త సెంట్ ఏ మెసెంజర్ ఒక రాయబారిని పంపించాడు. ఎందుకు పంపించాడు అంటే టు క్లెయిమ్ ద బర్డ్. ఆ పక్షి నాది, నేను బాణం వేశాను కాబట్టి, నా బాణానికి అది తగిలి కింద పడిపోయింది కాబట్టి అది నాది అని దేవదత్త ఏం చేశాడంటే సిద్ధార్థ్ దగ్గరికి ఆ పక్షిని తెమ్మని ఒక దూతని పంపించాడు. దేవదత్త సెంట్ ఏ మెసెంజర్. బట్ కామా వస్తుంది. బట్ తర్వాత మళ్ళీ కామా అనేది రావడం జరుగుతుంది. బట్ సిద్ధార్థ రిఫ్యూజ్ టు గివ్ ఇట్ టు హిమ్. అతనికి ఇవ్వడానికి నిరాకరించాడు. ఇదేంటంటే కొంచెం క్లారిటీ కోసం మనం తీసుకున్నాం. హీ సెడ్ దాట్ అతను చెప్పాడు ఏంటంటే ఇట్ అంటే ఆ పక్షి. హీ సెడ్ దాట్ ఇట్ మిస్ అయింది ఇక్కడ. ఇట్ బిలాంగ్ టు హిమ్ బికాస్ హీ హ్యాడ్ సేవ్డ్ ఇట్స్ లైఫ్. అది తనది ఎందుకంటే ప్రాణాన్ని కాపాడాడు కాబట్టి. ఇట్ డిడ్ నాట్ బిలాంగ్ టు దేవదత్త హూ హ్యాడ్ ట్రైడ్ టు కిల్ ఇట్. ఏదైతే దాన్ని చంపాలనుకున్నాడు కాబట్టి దేవదత్తకి సంబంధించి ఆ పక్షి కాదది. ప్రాణం తీయాలనుకున్నాడు కాబట్టి ఆ పక్షి దేవదత్తది కాదు. కానీ ప్రాణం ఇవ్వాలి, ప్రాణం అనేది పెట్టాలి, కాపాడాడు కాబట్టి ఈ పక్షి ఎవరికి సంబంధించింది అంటే సిద్ధార్థుడికి సంబంధించింది అనేసి అక్కడ తీర్పు తీర్చడం అయితే జరిగింది. ఆ రకంగా సిద్ధార్థుడు ఏం చేశాడు? పక్షి ప్రాణాన్ని కాపాడాడు, తనదని చెప్పాడు. కారణం తాను రక్షించాను కాబట్టి, దేవదత్తది కాదు. ఎందుకు? ప్రాణం తీయాలనుకున్నాడు కాబట్టి. ఇక్కడ హూ ముందు దేవదత్త ఉంది కదా, అక్కడ కామ అనేది రావడం జరుగుతుంది. ఇదండి టోటల్గా ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే ఏం మార్పులు జరిగినాయో చూద్దాం. పేజ్ నెంబర్ 118లో ద వైల్డ్ గీస్ అనేటటువంటి ఎడిటింగ్ ఉంది. 8th చాప్టర్కి సంబంధించింది. ఇందులో వన్ డే ప్రిన్స్ సిద్ధార్థ వాజ్ గోయింగ్ త్రూ ద రాయల్ గార్డెన్స్ గుండా వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? నది వైపుకి వెళ్తున్నాడు. ఫ్లాక్ ఆఫ్ అంటే గుంపు అన్నమాట. షాట్ అండ్ యారో ఒక బాణాన్ని విసిరాడు. ఎవరు? దేవదత్త. ఇక్కడ ఇంటూ దేర్ మిడిస్ట్ కామా ఎండ్ అనేది రావడం జరుగుతుంది. ఒక బాతు పడిపోయింది. ఇట్ వాజ్ wounded అండ్ ఫెల్ జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనేది ఒక ఫ్రేజ్. అర్థం ముందు అనేసి అర్థం. ఫిల్డ్ విత్ కంపాషన్ జాలితో నిండిపోవడం, ఇది కూడా ఒక ఫ్రేజ్ అన్నమాట. వెన్ హీ సా ద పూర్ బర్డ్ ఆ అని చెప్పాలి, డెఫినెట్గా ఈ బర్డ్ అని చెప్పాలి కాబట్టి ద అనేది పెట్టడం జరిగింది. ఆ తర్వాత దేవదత్త సెంట్ ఏ మెసెంజర్ టు క్లెయిమ్ ద బర్డ్. అక్కడ 2+V1 ఫార్మాట్ని సపోర్ట్ చేయడానికి 2 అనేది కంపల్సరీ. బట్ తర్వాత కామా ఉంటుంది. ఆ తర్వాత రిఫ్యూజ్ టు గివ్ ఇట్ టు హిమ్ అతనికి ఇవ్వడానికి నిరాకరించడం జరిగింది. అది హీ సెడ్ దట్ ఇట్ బిలాంగ్ టు అని ఉండాలి. ఏది బిలాంగ్ టు, ఏది సంబంధించింది క్లియర్ కట్గా చెప్పాలి కాబట్టి ఇట్ అనేది. ఆ తర్వాత ఇట్ డిడ్ నాట్ బిలాంగ్ టు దేవదత్త. హూకి ముందు దేవదత్త దగ్గర కామా పెడతాం. అండ్ ట్రై టు కిల్ ఇట్ ఎవరిని చంపాలనుకున్నాడు, క్లారిటీ ఇవ్వాలి కాబట్టి ఇట్ని ఉంచడం జరిగింది. ఇదండి టోటల్గా వచ్చేసి ఏదైతే ఎడిటింగ్ ఉందో 4 మార్కులకి క్వశ్చన్ నెంబర్ 22 రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది 4 మార్కులకి. ఇది కూడా యాక్చువల్గా మనకి ఏదైతే మోడల్ పేపర్లో ఇచ్చారో దాన్ని కూడా వివరించడం జరిగింది. ఇక్కడ మీకు వచ్చేసి సెక్షన్ బి గ్రామర్ అండ్ వొకాబులరీ ఏదైతే ఉందో అందులో ఆ
ఎడిటింగ్ కూడా వివరించడం జరిగింది. అదొచ్చేసి మనకేందంటే 4th లెసన్‌లో ఉన్నది డైరెక్ట్‌గా ఇచ్చేసారనమాట. ఆ 4th యూనిట్‌లో ఉన్నటువంటి ఏదైతే ఉందో అదని మ్యాక్స్ ముల్లర్‌కి సంబంధించి అన్నదమాట అది. కాబట్టి అది యాక్చువల్‌గా చెప్పడం జరిగింది. వెరీ, వెరీ ఇంపార్టెంట్ అని ఉంటుంది చూడండి. అది కూడా చూడాలని కోరుకుంటున్నాను. ఇయన్నీ కూడా సింపుల్‌గా మీరు కావాలి అనుకుంటే మీరు లింక్ అని గనక అడిగినట్లయితే ప్లేలిస్ట్ లింక్ మొత్తాన్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.